కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనే మాట. ఈ మాట చెప్తే కొద్ది గమ్మత్ అనిపిస్తుంది, నిజమా అనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుందో చూడండి. రాహుల్ గాంధీ ఉన్నాడు పైన ఢిల్లీలో. రాహుల్ గాంధీ ఏమో ఆయన పాపం నడుస్తున్నాడు ఏదో జోడో జోడో యాత్ర అని. ఆ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే వాళ్ళు చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. మన రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు, హమారే బడే బాయ్ హై నరేంద్ర మోడీ. ఆయననేమో చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. అంటే వీళ్ళు దొంగలు కాబట్టి బడే బాయ్ చోటే బాయ్ ఏమో నాకు తెలియదు, కానీ బడే బాయ్ అంటాడు. ఆయననేమో రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అంటాడు దొంగ, ఫ్రాడ్ అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఫ్రాడ్ నహీ హై, అదానీ హమారే ఫ్రెండ్ హై, అదానీ హమారే దోస్త్ హై. ఆయన అంటాడు రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హై, గోల్మాల్ మోడల్ హై అంటాడు. ఈయనేమంటుండు గుజరాత్ మోడల్ గోల్డెన్ మోడల్ హై, హమ్ తెలంగాణ కో భీ గుజరాత్ మోడల్ బనాయింగే అని ఈయన అంటాడు. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో నిన్నగాక మొన్న పబ్లిక్ మీటింగ్ పెట్టి లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు. ఈయనేమంటాడు లిక్కర్ స్కామ్ జరిగింది, కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టు అని ఈయన అంటాడు. నాకు తెలియక అడుగుతున్నా, ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా, మోడీ కోసం పనిచేస్తుండా? నాకైతే అనుమానమే ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక డౌట్ కూడా కొడుతున్నది. ఇవన్నీ చూస్తుంటే నాకైతే డౌట్ ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి జంపు కొట్టి బీజేపీలో కురికే మొట్టమొదటి మనిషి ఇదే రేవంత్ రెడ్డి గారు అవుతారు. మీరు రాసి పెట్టుకోండి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మాట నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికి 15 సార్లు చెప్పిన ఈ మాట. రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాల మీద స్పందిస్తాడు, అన్ని విషయాల మీద స్పందిస్తాడు. కానీ ఇప్పటికీ నేను 15 సార్లు అన్న రేవంత్ నువ్వు ఓతావు బీజేపీలో, కానీ ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. దాని మీద మాత్రం తేలుగుట్టిన దొంగలు ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే తప్పదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టుడే కష్టం. నేను ఆయన అంటాడు కేసీఆర్ అట చెల్లని 1000 రూపాయల నోటట. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇలా దేశం మొత్తం పరిస్థితి చూస్తే ఏంది నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? నేను అంటలేను, మీ పార్ట్నరు, మీ ఇండియా అలయన్స్లో మెంబరు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా, దేశంలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటి గెలవదు అని మీ దోస్తులే చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు ఎవరు చెల్లని కాగితం, ఎవరు చెల్లని నోటు? నువ్వు, నీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారు, నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా మేము ఒక్క ఎలక్షన్లా చిన్నపాటి తేడాతో ఓడిపోయినాం. అది కూడా ఎంత, 1.85%తోనే మనం ఓడిపోయినాం. 39 సీట్లు గెలిచినాం. 14 సీట్లలో 4-5 వేల ఓట్లతోనే ఓడిపోయినాం. కానీ రేపటి భవిష్యత్తు మాత్రం తప్పకుండా మళ్ళా మనదే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళది అనుకుంటారు. మనం వాళ్ళని ఏం చేసే అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఎవరు కూలగొడతారో చూస్తా, మెడల పేగులు వేసుకుంటా అంటుండు, మానవ బాంబునైతా అంటుండు. రేవంత్ రెడ్డి గారు మేమేం నిన్ను కూలగొట్టం, మాకు ఆ కర్మ పట్టలేదు. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి, 5 ఏళ్ళు ఉండాలి, 420 హామీలు నువ్వు అమలు చేయాలి. చేయకపోతే మాత్రం నిన్ను వెంటాడుతాం, వేటాడుతాం. కానీ నువ్వు మానవ బాంబునైతా అన్నావు కదా, నీ పక్కనే ఉన్నాయి బాంబులు. నీ గవర్నమెంట్ను వడగొట్టే నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబు 2 దిక్కులో ఉన్నాయి గవర్నమెంట్లనే. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, నీకు మా నుంచి డేంజర్ లేదు, వాళ్ళ నుంచే ఉన్నది. అందుకే మిత్రులారా, నేను మిమ్మల్ని